నా పేరు లక్ష్మీనారాయణ. నా పేరు లక్ష్మీనారాయణ. చెద్దల పొలంలో 4 ఎకరాల భూమి ఉంది. పైన ఎత్తు కరెంటు అది నా పొలంలో నీళ్ళ బోరు కాడ పాయింట్ పెట్టి ఇది చేయాలని చెప్పినారు. మేము ఏమైనా పిల్లలతో సహా ఇంటిని తీసుకొని వస్తాము. దీనికంతా స్టేషన్ వాళ్ళు కలెక్టరు ఆపుకోవాల మమ్మల్ని. లేకపోతే మా భూములు ఇచ్చిపెడతాము, కొనుక్కోమను. ఇంతవరకు మా సమాచారం. మేము రైతులము. ఈ రైతు పోయినాక అవతల ఏం చేయాలా? నీళ్లు తాగేకి లేకోకుండా కూడా మోటార్లు లేకోకుండా ఈ పొద్దు మోటార్లు కూడా ఎత్తిపీకి వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. అదే వాళ్ళే వచ్చి ఈ పొద్దు మేము పోలీసులు ప్రొటెక్షన్తో మేము గుంతలు తవ్వుతాము అని దౌర్జన్యంగా స్టేషన్ ముందరే మాట్లాడుతున్నారు. మరి మేము ఎవరు ఏమని చెప్పినా కూడా మా మాట అంటే నిగ్రహం చేసుకోలే. మళ్ళీ లాస్ట్కి ఏమంటున్నారు, మీరు కావాలంటే కోర్టు పోయి నిలబెట్టుకోపోండి అనే మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళేను. ఇంతవరకు మాకు మా న్యాయం చేస్తారా చేయండి, లేదంటే మా పిల్లలు మేము ఇంటిని డబ్బాలు మీకు తీసుకొని తాగుతాము. సిఐ గారికి కానీ కలెక్టర్ కానీ మీ జవాబుదారితోనే. దీనికి ఏమొచ్చినా కూడా మా కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. మీకు కూడా మీ కుటుంబాలు ఉంటాయి. మీ భూముల్లో కూడా ఈ రకంగా కలెక్టర్కి అట్లే ఉంటాయా, సిఐకి అట్లే ఉంటాయా? ఈ మీ భూములు బట్టి మీరు ఎంత మాత్రం శక్తితో చేయగలుగుతారు? ఇది మీరు తెలుసుకొని మా పొలంలో మా కోలు వేయొద్దండి, దయచేసి చెప్తాను. ఇంతకు మించి ఏం చెప్పలేము మేము. ఇది 5 మంది ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు ఏం దెబ్బతిన్నా మీదే చేసినాను. కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ ఎట్టిచ్చినాడా ఎంఆర్ఓకు పోయి చూడమని చెప్పి ఎట్టిస్తాడు కలెక్టర్. కలెక్టర్ భూమి కావచ్చు, కలెక్టర్ కదా భూమి అని కొనిచ్చినారా? కొంటారా? కొనమను. 4 కోట్లు వస్తుంది ఒక ఎకరా వచ్చి. మన ఆ ఎకరాలలో భూమి లేకుండా పోతే మేమేం బతకాలా? ఏం కూలి పోయి బతకాలా? కూలి పోతే కూడా ఎవరు ఇస్తాడు నాకు? మీకు ఈ బాధలు అవుతా కూడా మీరు కూడా నిద్రపోరు. వాళ్ళతో మాట్లాడినారా? ఇంజనీర్లతో మాట్లాడినాము. వాళ్ళు ఇదే మాట్లాడతారు. మీరు కాల్చింటే పోయేది రూల్ అట్టుంది. కలెక్టర్ ఇచ్చినాడు మాకు, ఎంఆర్ఓ దగ్గర పోయి సందేహం తీసుకొని చేసుకోకండి, పోలీసు ప్రొటెక్షన్ కాల్చింటే వచ్చి చేస్తాము అనే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దీనికి పోలీస్ స్టేషన్ లోనే అందుకే వాళ్ళని పెట్టి ఆయన లేదు కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పేసి మేము ఒప్పుకోము అని మేము గడ్డకు వచ్చి మీడియా వాళ్ళ ముందర మేము మా ఎన్నపత్రాన్ని చెప్పుకుంటున్నాము. దయచేసి ఇందుకు కలెక్టర్ గా ఆయన మంచి పూర్తితో చూసుకొని మీ దావ ఎట్లుంటే అట్లా పోండి అని చెప్పితే అంతవరకు పిల్లలు అందరూ బతుకుతారు. లేదంటే కలెక్టర్ కూడా ఈ వార్నింగ్ ఉంది. మా చావుకి కరెంట్ వాళ్ళు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినారంటే కలెక్టర్ కూడా ఉన్నట్లే. పోలీసు వాళ్ళు ఇంతకుముందు వచ్చి బీకేఎస్ కూడా మీకు న్యాయం ఎట్లుంటే తెలుసుకోండి, మీకు ఒప్పుకొని ఎవరైనా చేయలేడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా పెట్టారు. మాకు ఇంత మాత్రం ఇది చేశారు. మరి దీని మీద మీరు ఏం చేయగలుగుతారు? కలెక్టర్ గారే రైతు దగ్గరికి వచ్చి మేము పోయేదే మాకు ఉంది రూలు, కలెక్టర్ ఇచ్చినాడు అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ పంపించినారు. మరి పోలీస్ స్టేషన్ లో మేము చెప్పుకున్నాము. మరి దీని మీద మీరు ఏం చేయగలుగుతారో మాకు తెలు. మేము బోర్లు వేసించాం, బోర్ల కన్నా గుంతలు. మరి హైవేకి ఉన్నది ఈ పొద్దు 4 కోట్లు ఒక ఎకరా వచ్చి మరి 5 ఎకరాలు ఎవరు చేయగలుగుతారు? మీరు ఇచ్చే 3 కోట్ల దొడ్లకు రైతు గారు ఇంటిని తాగాల్సిందే, ఇంటిని పిల్లలతో సహా తాగాల్సిందే. ఈ బాధ్యత అంతా పోలీస్ స్టేషన్ వాళ్ళు, కలెక్టర్, ఆర్డీఓ, వీళ్ళంతా ఎంఆర్ఓ, వీళ్ళందరికీ నా బాధ్యత ఉండాల్సిందే ఖచ్చితంగా. చెప్పినాము, మేము చెప్పినాము. అందరికీ నోటీసులు కూడా పంపించేసినాము. కలెక్టర్కి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము. మరి ఇన్ని ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేమే